స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కళ కంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది మన దేశంలో. నెహ్రూ గారు అవ్వచ్చు, గాంధీ గారు, మన ఇందిరాగాంధీ గారు అవ్వచ్చు, ఇలా ఎవరు చూసినా సరే వాళ్ళ కుటుంబం యొక్క పరిపాలన ఎక్కువ కాలం సాగింది. నెహ్రూ గారు 15 సంవత్సరాలు, ఇందిరాగాంధీ గారు 12 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ తర్వాత ఎవరు కూడా 10 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఎక్కువ కాలం పరిపాలించారు. కానీ నేడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పాటు కొనసాగుతున్నారు. ఒక 4 సంవత్సరాలు కొనసాగడానికి ఆయనకి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ ఇంతకాలం ప్రధాన అభ్యర్థిగా ఉన్నది భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోడీ గారు. ఎప్పటికప్పుడు ఒక మార్పులు తీసుకొస్తారు. ఒక కాశ్మీర్ సమస్య అవ్వచ్చు, ఒక బాబ్రీ మసీద్ అయోధ్య రామాలయం అవ్వచ్చు, అదేవిధంగా డిమార్టేషన్ నోట్ల రద్దు అవ్వచ్చు. ఇటువంటి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూ ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆకుపడి మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ సేన అధ్యక్షులు గాది రాంబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తీసుకుంటాం. నమస్తే రాంబాబు గారు. రాంబాబు గారు, మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, నేడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. అసలు ఇన్ని పార్టీలు మారడానికి ప్రధాన కారణం ఏంటి? కారకులు ఎవరంటారు? నమస్కారం పని గారు. మీరు అడిగింది ఎన్ని పార్టీలు మారారు మీ నాన్నగారు ఉన్న కానించి అన్నారు. మా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని పార్టీలు మారేమన్నది ముఖ్యం కాదండి. ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఇక్కడ దాన్ని బట్టి మేము మారవలసి వచ్చింది. మాకు ఇక్కడ జరిగే అన్ని వసతులన్నీ బాగానే జరుగుతున్నాయి. మోడీ గారి పరిపాలన ఇక్కడ ఇప్పుడు ఎక్కడన్నా ఇతర దేశాలకు గొడవన్నా ఏ గొడవన్నా ముందే ఇక్కడ శుభ్రంగా పడుకుంటున్నాం అంటే మోడీ గారు వచ్చినాకే పడుకుంటున్నాం. దాన్ని బట్టి మేము పార్టీలు మారటానికి ఉండడానికి కాదు, ఇక్కడ వ్యక్తిని బట్టి మేము మారవలసి వచ్చింది. భారతీయ జనతా పార్టీలో మీరు కిసాన్ అధ్యక్షులుగా ఉన్నారు. రైతులకి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, లేదా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? మీరు అడిగింది బాగానే ఉందండి. రైతులకి సబ్సిడీల విషయంలో మోడీ గారు బాగా ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ప్రభుత్వం అండి ఒక యూరియా గట్టుకు వచ్చి 2000 సబ్సిడీ ఇస్తున్నారండి. పటాసు బత్తాకి వచ్చి 1500 సబ్సిడీ ఇస్తున్నారండి. అలాగే కాకుండా మోడీ గారి పరిపాలనలో ఈ కరోనా వచ్చిన కాడి నుంచి బియ్యం కూడా ఫ్రీ ఇచ్చారండి. అదేగాక ఈ వాళ్ళకి జగన్ గారు ఉన్నప్పుడు రైతులకు వాళ్ళు కూడా చిన్న చూపు చూశారండి. ఆ 1,50,000 కరెంట్ ఉంటే జగన్ గారు వచ్చాకేమో 5 లక్షలు అవుతుందండి అదే కరెంటు కావాలంటే ట్రాన్స్ఫరానికి. అది కాకుండా మనకి రైతుల వాళ్ళకి సంవత్సరానికి 18,000 కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కలిపి 18,000 ఇస్తున్నాయండి రైతుకి. ఇంకా మాకు అంతకుండా కావాల్సింది ఉన్నాయి. ప్రస్తుతం నర్సాపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. శ్రీనివాసవర్మ గారి గెలుపుకి ప్రధాన కారణం ఏంటి? కారకులు ఎవరు? అంత ఎవరికి ఎప్పుడు రాని నర్సాపురం పార్లమెంట్ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎవరికి రాని మెజార్టీ శ్రీనివాస్ గారికి వచ్చింది, శ్రీనివాస్ వర్మకి వచ్చింది. వర్మ గారికి అంత మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ వర్మ గారు ఇక్కడ రావాల్సిన ఇక్కడ గెలుపు కారణం ఏంటి అంటున్నారు కదండి సార్ మీరు. వర్మ గారు చిన్నప్పటి నుంచి కూడా బీజేపీలో ఉండి బీజేపీలో ఉన్నారు. ఆయన ఉంటా కారణం ఏంటంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమి వల్ల ఆయన బాగా కలిసి వచ్చిందని. దాని గురించి జగన్ గారి మీద ముగ్గురు బాగా పోరాడి చేసిన వలన, ముగ్గురు కలిసి చేయగలిగిన వలన
ఈయన అంత ఆధిక్య మెజార్టీతో బాగా గెలిచారు. రాబాబు గారు, భారతీయ జనతా పార్టీ రైతుల కోసం వచ్చు, లేకపోతే సామాన్య ప్రజల కోసం వచ్చు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతుంది. అయినప్పటికీ కూడా అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయడంలో మీ పార్టీ నాయకులు మీరందరూ కూడా వెనుకబడి ఉన్నారు. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? పని గారు, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను కొద్దిగా చెబుతున్నాను. తెలుగుదేశానికి ఛానళ్ళు ఉన్నాయండి, 4 ఛానళ్ళు ఉన్నాయి, చెప్పుకోగలుగుతున్నారు. అలాగే జగన్ గారికి సాక్షి ఛానల్ ఉంది, ఆయన చెప్పుకోగలుగుతున్నారు. పవన్ గారికి ఆయన ఛానల్ ఉంది, ఆయన చెప్పుకోగలుగుతున్నారు. మాకు ఛానల్ లేవండి. మేము కరపత్రాల మీద ఈ కేంద్ర ప్రభుత్వం చేసినవి ఏమన్నా ఉంటే ఆ కరపత్రాలు ఇంటింటికి పట్టుకెళ్ళి మేము చెప్తున్నామండి. ఇంకా ముందు కూడా ఇంటింటికి పట్టుకెళ్ళి కరపత్రాలు పంచుతూ మా పార్టీ అభివృద్ధిని మేము తెలియపరచుకుంటాం సార్. ప్రస్తుతం మీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి మండల అధ్యక్షుల నుంచి మొత్తాన్ని కూడా కొత్త కమిటీలు వచ్చింది. ఈ కొత్త కమిటీల ఆధ్వర్యంలో ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి? సారు, మీరు బాగా అడిగారు. మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయనపూడి శ్రీదేవి గారు మొన్న వచ్చారు ఆవిడ. అలాగే మా ఆగిడి మండలం నాగమణి గారు ఈ మధ్య ఎన్నుకోవడం జరిగింది. మా వర్మ గారు మాకు ఎంపీ గారు ఉన్నారు, కేంద్రంలో కూడా ఆయనకి మంచి సీట్ ఇచ్చారు, దానికి ఇబ్బంది లేదు. అలా మొత్తం పోతాం మామూలేనండి పదవులు అన్నాక. దాన్ని బట్టి మా ప్రభుత్వానికి లోబడి పైన అధికారులు ఏం చెబుతుంది మేము చేసుకుంటూ ఎదరికి నడుచుకుంటూ పోతాం. 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందండి. విడిపోయిన తర్వాత మనం పూర్తిగా అప్పుడు ఊళ్ళో కూలిపోయి, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అటు అమరావతిని, ఇటు పోలవరాన్ని 2 అభివృద్ధి చేస్తూ ముందుకు సాగారు. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? తెలుగుదేశం అప్పుడు ఓడిపోయింది, ఇప్పుడు ఈ జగన్ గారు గెలిచారంటాను కాదని. ఆ ఏళ్ళ జగన్ గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లెలు గారు మా ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం అయితే మేము కూడా చేసి పెడతామన్నారు. అందుకుని ఆయన పోలవరం కట్టారు, కాదంటలేదు, అమరావతి కట్టారు. చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి పనులు చేశారు. సరే, తండ్రి గారు పోయారు కదా, ఒక అవకాశం ఇంకొని ఇచ్చి చూద్దామని చూశారండి. అవకాశం ఇచ్చారు, దానికి ఏం కాదు. రాంబాబు గారు, మీరు ఒక ఆక్వా రైతుగా ఉన్నారు. అసలు ఆక్వా రైతుల సమస్యలు ఏంటి? ఆక్వా రైతులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? ఎటువంటి సహాయ సహకారాలు అందితే మరింత అభివృద్ధి, ఆక్వా రైతులు అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటి? ఆక్వా రైతులు అభివృద్ధి చెందాలంటే ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మీకు కావాలి? పూర్తిగా మాకు విడమర్చండి సార్. ఒక ఆక్వా రైతుగా మీ బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. కేంద్రం మోడీ గారికి నా విన్నపములని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపాలు, పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం, అలాగే మా ఎంపీ గారు ఆర్ఆర్ శ్రీనివాస వర్మ గారికి, భూపతిలో శ్రీనివాస వర్మ గారికి నాకు విన్నపం, అలాగే మా ఎమ్మెల్యే గారు ఆర్ఆర్ గారికి నా విన్నపాలు. అయ్యా, మీరు ఆక్వా రైతులకి చేయవలసింది ఏమిటంటే అయ్యా, ఇక్కడ సరైన సరైన చేప పిల్ల ఇవ్వాలి. మీరు పిల్ల నాణ్యమైనది కంపెనీ ద్వారాగా వదలాలి. అలాగే రొయ్య పిల్ల కూడా నాణ్యమైన పిల్ల, క్వాలిటీ పిల్ల ఇవ్వాలండి. అలాగే మాకు రొయ్యి పట్టుబడికి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఉండలేదు. ఆ మార్కెట్ లేనందుకు గాను మిమ్మల్ని అడిగేది ఏంటంటే కోల్డ్ స్టోరేజీలు కట్టించాలి రైతుకి. అలాగే మేతలు కూడా వీళ్ళకు కూడా మేతలు కూడా మీరు అందించేటట్టు బ్యాంకు ద్వారాగాను ఎలాగో ఇబ్బంది పడి మీరు మేతలు కూడా మాకు ఇప్పించేటట్టు చూడండి. మళ్ళీ పంట వచ్చినాక మీరు మేతలు తీసుకునేటట్టు. ఆ రొయ్యలు పంటకు వచ్చినాక ఏదన్నా తేడా వచ్చి అక్కడ ఏదన్నా తేడా వచ్చే చెరువులన్నీ ఒక పాయి లేచిపోతున్నాయండి. మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకోసారి నన్ను ఉండే అవి వచ్చినప్పుడు అవి పిల్ల దాచుకుండా రొయ్యలు దాచుకుంటాకి మాకు బయట అక్కడ కూడా అయిన కాడికి తీసేసుకుంటున్నారండి దళారులు. అదే కోల్డ్ స్టోరేజీలు మీరు కట్టించారనుకోండి, అందులో పెట్టగలుగుతామండి. ఆ కోల్డ్ స్టోరేజీలు ఉండటం వల్ల రైతులకి చాలా ఉపకారకరంగా ఉంటుంది. ప్రతి రైతు కూడా బాగుపడతామండి. అలాగే మీ అయ్యంలో మాకు ఇది చేశారన్న విన్నపం కూడా ఉంటుంది.
ప్రతి రైతు కూడా బాగా ఇబ్బందులు పాలైపోయామండి. ఒక పిల్లెట్లానే ఉండే, ఒక తౌడనే ఉండే, ఏదైనా సరే మీరు కూడా సాయం చేసి సగం డబ్బులు ఇప్పుడు ఇస్తే సగం డబ్బులు అప్పుడు ఇచ్చేలాగా వేసుకుని ఇలా ఉంటే కొన్నాళ్ళు ఈ ఆక్వాని ఎదరికి నడిపించగలుగుతామండి. చాలా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. అసలు మాత్రం ఇబ్బందులు కాదు. దాన్ని పెట్టుకుని మీరు కోల్డ్ స్టోరేజ్లు మీరు కట్టించేటట్టు మా జిల్లాలో అక్కడక్కడ కోల్డ్ స్టోరేజ్లు కట్టితే కొంతలో కొంత రైతులు కొద్దిగా బాగుపడతారండి. చాలా ఇబ్బందులు ఉన్నాయండి. కరెంటు సబ్సిడీలు అక్కడ మెట్ట ప్రాంతాలకు ఇచ్చినట్టు ఇక్కడ కూడా బాగా సబ్సిడీలు ఇచ్చి కొద్దిగా ఎంతో కొంత సాయం చేయాలండి. కరెంటు బిల్లులు కూడా రైతులకు చాలా వరకు ఎక్కువ అయిపోతున్నాయండి. అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటేనండి ఈ వరకు 1,50,000 ఉన్నది, ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు అయిపోయిందండి అన్ని ఖర్చులతోటి. ఆ సబ్సిడీలు కూడా రైతు అనేటప్పటికి బాగా ఇచ్చి మీరు ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా ఎంపీ గారిని, మా ఆర్ఆర్ గారిని మరీ విన్నపాలు చేసుకుంటూ నేను చాలా బాధతో అడుగుతున్నానండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి రైతులు. మాదిరిగా కదండి మా జిల్లాలో అసలు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. రొయ్యల చెరువులు పోతున్నాయండి. ఒక గట్టు కాస్తంగా వస్తుంది అనేటప్పటికి అది వచ్చింది ఆ రేట్ లేక దానికి సాగలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు పని గారు చాలా మాది పైకండా తీసుకెళ్ళి మాకు రైతులు విన్నపాలు బాగా కోరుకుంటున్నామండి. దాన్ని బట్టి మీరు కోల్డ్ స్టోరేజ్లు కట్టి చేప పిల్ల, రొయ్య పిల్ల, క్వాలిటీ పిల్ల ఇచ్చేటట్టు కట్టించి వదలాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్.